బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, మరి పరాభవ పేరే కొంచెం డిఫరెంట్ గా ఉంది గురుగారు. అంటే భయం కలిగించేలా అనిపిస్తుంది నాకైతే, నా వరకు. అందరి పరంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ రాశి ఫలాలు కూడా తెలియచేరా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవం జరగటం అని అర్థం. అంటే మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవించినట్టు. అంటే మనకు పరాభవం జరిగింది కదా అని అనుకుంటారు. చేదు అనుభవం కాదు, అవమానించటం, క్రిటిసైజ్ అంటారు, విమర్శించటం, పరాభవించటం. అంటే పరాభవం అంటే ఏమిటంటే, ఇది ప్రభవాది సత్య సంవత్సరాల్లో 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సహజంగా అనేక మార్పులు, అనేక పరిణామాలు. అంటే శ్రీ పరాభవ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పరాభవ అంటే అనేక మార్పులు, చేంజెస్. అంటే నెంబర్ ఆఫ్ చేంజెస్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. క్రిటిసైజ్ అంటే అవమానం, అనుమానం, రకరకాలు. అంటే పరాభవించటం అంటే నోబడి క్రిటిసైజ్ అంటాం కదా. ఇక్కడ క్రిటిసైజ్ అంటే విమర్శించడం, దాన్ని విమర్శించి పరాభవించి మనల్ని అవమానించే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆ అవమానాలను తట్టుకొని నిలబడి మనకు భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి, ఆచితూచి అడుగు వేయాలి అనే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి, మిథున రాశి వారు అంటే సహజంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి మనకి మిథున రాశి అవుతుంది. మిథున రాశి వాళ్ళకి సహజంగా కా, కీ, కు, కం, గచ్చ, కే, కో, హా అనే అక్షరాలు అందరూ మిథున రాశి అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందంటే 8 ఆదాయం, 11 ఖర్చు, రాజ్యపూజ్యం 1, అవమానం 7. చాలా ఎక్కువగా ఉంది. అయితే 8, 11 అంటే సహజంగా మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వాళ్ళు ఓపెన్ హార్ట్, అంటే ఓపెన్గా చెప్పగలుగుతారు. పండితులు కూడా, పండితులు, నిష్ణాతులు, ఎమినెంట్ పర్సన్స్తో ఉంటారు. వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలా మనకి ధనుసు రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళు ఉన్నట్టుగానే మిథున రాశి కూడా చాలా మంచి రాశి. అంటే అంత సబ్జెక్ట్ ఉంటుంది. అలానే కన్యా రాశి వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. అంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉంటారని అర్థం ఈ రాశి వాళ్ళు. అంటే అంత సబ్జెక్ట్ని గెయిన్ చేస్తారని అర్థం. అలా మిథున రాశి వాళ్ళ కోపం వస్తుంది, లోపల ఏం పెట్టుకోరు, ఓపెన్ అవుతారు. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్టయితే జూన్ 2వ తారీఖు వరకు గురువు ఆ రాశిలోనే, స్వక్షేత్రంలో ఆ రాశిలోనే ఉంటాడు, జన్మరాశిలో ఉంటాడు గురువు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ద్వితీయ స్థానం కర్కాటకంలోను, 31 నుంచి డిసెంబర్ 18 వరకు సింహరాశిలో అతిచారంలో ఉంటాం. డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అంటే గురుబలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటుంది గురుబలం. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి శ్రీ పరాభవనావసరం కంప్లీట్గా బాగుంటుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది. మనకి 8, 11 అవుతుందని అనుకోక్కర్లా. గురువు అనేవారు మధ్యలో కొద్దిగా ఒక 2 నెలలు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. కానీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు, అంటే నవంబర్, డిసెంబర్ మాత్రమే ప్రాబ్లం ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా. మిగతా కాలం అంతా వాళ్ళకు శుభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఆర్థిక పరంగా సమస్యలు తగ్గుతాయి, ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువు వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఏంటంటే సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలోకి రాగానే ఆర్థిక పరంగా పుంజుకుంటారు, లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కానీ, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళటం ఒకటి, లైఫ్లో లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు తగ్గిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆశించినంత ఉద్యోగం లభించే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పటి వరకు అంటారు? ఈ సంవత్సరం అంతా శ్రీ పరాభవనావసం అంతా బాగుంటుంది. శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి, నవమాధిపతి దశమంలో ఉండటం వల్ల వృత్తిపరంగా
కొన్ని చికాకులు వస్తాయి, ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం అన్ని రహస్యాలన్నీ తీసుకొచ్చి వేరే వాళ్ళకి చెబితే వాళ్ళు లీక్ చేయటం, లిటిగేషన్స్, ఇలాంటి వాటిలో కావాలని చూడటం, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. మళ్ళీ జూలై 25 నుంచి శని బాగుంటాడు మళ్ళీ వీళ్ళకి. ఆ శని వల్ల ఏంటంటే అనుకూలమైన ఫలితాలు, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి. అంటే ఏ పనైనా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం కొంచెం పరాభవం అవసరం, లేట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లేట్ జరుగుతుంది కదా, ఆందోళన చెందాల్సిన పని లేదు. రాహు కుంభరాశిలో ఉంటాడు డిసెంబర్ 7 వరకు. భాగ్యస్థానంలో రాహు ఉంటాడు. అంటే 9వ స్థానంలో గురువు ఉంటాడు. డిసెంబర్ 7 వరకు బాగుంటుంది. డిసెంబర్ 7 తర్వాత అష్టమ స్థానంలోకి వస్తాడు. అప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. డిసెంబర్ 7 నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే ఏదో ఎవరో ఒకళ్ళు అంటున్నారని అవమానించారని వీళ్ళు అనుమానపడటం, ఇలాంటి లిటిగేషన్స్ లేకుండా చూసుకోవాలి. కేతు యొక్క బలం, కేతు 3వ స్థానంలో ఉన్నాడు. పిత్రార్జితం కలిసి రావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది. డిసెంబర్ 7 లోపల కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. 7 తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే, కేతు వచ్చేటప్పటికల్లా మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. అంటే ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో కేతు వస్తే కుటుంబం పరంగా కలహాలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు వల్ల వివాహ సంబంధించిన విషయాలు కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపార పరంగా జాయింట్ భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే వాళ్ళతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతాయి కానీ కొంత శాలరీస్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరికొన్ని విషయాలకు మనం ముందుగా వెళితే, యాక్చువల్గా ఏమిటంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు అన్ని విధాల అనుకూలంగా ఉండటం, వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, ధనలాభం, చాలా కాలం నుంచి రావాల్సిన బాకీలు వసూలు కావటం. మిగతా కాలం అక్టోబర్ తర్వాత కొంత గడ్డు కాలం, అక్టోబర్ నుంచి కొద్దిగా బాగా కొన్ని రోజులు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నమ్మిన వారి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ కూడా సంవత్సరం అంతా అభివృద్ధి ఉండటం, ప్రమోషన్లు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, బంగారం, ఆభరణాలు, వెండి, జ్యువెలరీ షాప్ వాళ్ళందరికీ బాగుండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి వ్యాపారస్తుడికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా. విద్యార్థులకు గురువు గారు, విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఎప్పటివరకు విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనుకూలం. జూలై అంటే జూన్ 2 నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చాలా బాగుంటుంది. అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. మరి మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి గురుగారు? నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని, గకార స్తోత్రంతో గణపతి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. స్త్రీలు అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమార్చన చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ మిథున రాశి వాళ్ళకి శ్రీ పరమేశ్వరుడి యొక్క కటాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.